పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఫిబ్రవరి నెల మొదటి పక్షం చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటి ఉండవు, అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి 2వ స్థానంలో సంచరించడము, మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి పురోగతి మకర రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. అంటే కుటుంబపరమైనటువంటి విషయాలను అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. అదృష్టం అనేటటువంటిది తలుపు తడుతుంది అని చెప్పాలి. అంటే దేనికోసమైతే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పాలి. అలానే మకర రాశి వారికి ఇంకా ఏ విధంగా ఉంటుందంటే మీ జన్మరాశిలోనే రవి బుధ గ్రహాల యొక్క సంచారం 12వ తేదీ రాత్రి వరకు మీ జన్మరాశిలోనే రవి బుధ గ్రహాలు, అష్టమాధిపతి రవి జన్మరాశిలో ఉంటున్నాడు. అలానే షష్ఠ భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ షష్ఠ భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ప్రజ్ఞాపాఠవాలు చక్కగా, అంటే మీలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞాపాఠవాలు అనేటటువంటి బయటకు వస్తాయి. అంటే ఏ పని చేసినా సరే ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేస్తారు, తద్వారా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో శుక్రరాహు గ్రహాల యొక్క కలయిక దూరమైపోయినటువంటి వ్యక్తులను దగ్గర అయ్యేటట్టు చేస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటివి కూడా వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన మాసం అని చెప్పాలి. కానీ ఒక చిన్న డ్రాబ్యాక్ ఎక్కడ ఉంటుందంటే, ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే తృతీయ స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు కానీ అపనిందలు కానీ వచ్చే అవకాశం ఏర్పడుతుంది, లేదా స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి, మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి తృతీయ స్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో సంచరించడం చాలా యోగకారకం, బ్రహ్మాండం అని చెప్పాలి. కానీ తృతీయ స్థానంలో రాహువు కూడా ఉన్నటువంటి కారణం చేత కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అంటే కొన్ని మనము సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి, అంటే రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలను బహిర్గతం చేయకూడదు. అవి ఎంతటి దగ్గర వారైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను సీక్రెట్గా మెయింటైన్ చేయడం వలన మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే అఫీషియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడా కూడా లీక్ చేయకుండా ఉండటం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. కానీ మిత్రులతోటి స్వల్పమైనటువంటి విభేదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో మకర రాశి వారి కొద్దిగా అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, చెవికి సంబంధించిన సమస్యలు కానీ, కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే సర్జరీ కోసం, అంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉంటూ సర్జరీ కోసం వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 1-2 అంటే ఒకళ్ళిద్దరి దగ్గర వైద్యుల యొక్క అభిప్రాయం తీసుకోవడం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగిన సూచన. కారణం ఏంటంటే కొన్ని సర్జరీ, అబ్డామినల్ రిలేటెడ్ సర్జరీస్ అనేటటువంటివి అవసరమయ్యే అవకాశం ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంది. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తుంది. పంచమ స్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో శుభకార్యాల కోసం చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా సరే చక్కగా సక్సెస్ఫుల్గా సాగుతుంది అని చెప్పాలి. ఇక్కడ శుక్రుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పబ్లిక్ రిలేషన్స్ కానీ బాగా డెవలప్ అవుతాయి. అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయంలో మకర రాశి వారు మీకు మీరే సాటి అని చెప్పాలి. చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారని కూడా చెప్పవచ్చు. అష్టమ స్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశిలోని సంచరించేటప్పుడు ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు ప్రధానంగా తీసుకోవాలి. సొంత వైద్యాలు మానుకోవాలి.
చెప్పాలి. కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు వీరు పొందే అవకాశం ఉంటుంది. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కుటుంబపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబపరంగా శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతుంది. కుటుంబపరంగా శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పాలి. గృహ మార్పులు అనేటటువంటివి కూడా సూచించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఆవేశం తగ్గించుకొని ఆలోచనతో కనుక చేసినట్లయితే ఇక్కడ గొప్ప గొప్ప అవకాశాలు అనేటటువంటి మీకు అందే అవకాశం ఉంటుంది. ఇక 3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గృహయోగానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా గొప్పగా ఉంటుందని చెప్పాలి. అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ రాత్రి 2:17 నుంచి 8వ తేదీ ఉదయం 6:23 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. అంటే దూరం అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర కావటం కానీ, లేదా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఫలించడం కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి 5వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ ఉదయం వరకు చాలా గొప్ప అవకాశాలు, అనుకూలతలు అనేటటువంటివి కలుగుతాయని చెప్పాలి. ఇక్కడ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అది సక్సెస్ఫుల్గా విజయ పథం వైపుగా ముందుకు వెళ్తుందని కూడా చెప్పవచ్చు. ఇక 8వ తేదీ ఉదయం 6:23 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొన్ని స్వల్పమైనటువంటి ప్రతికూలతలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా ప్లానింగ్ లేకపోయినటువంటి కారణం అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శ్రమ కూడా అధికమైపోతూ ఉంటుంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. దాంతోపాటు చేయకూడనటువంటి పనులు చేయటం వలన, రాంగ్ డెసిషన్స్ అప్లై చేయటం వలన ఇక్కడ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అలానే 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక 12వ తేదీ రాత్రి 7:40 వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనేటటువంటి ఖచ్చితంగా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటివి కోరికలు కూడా ఇక్కడ సిద్ధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గృహ వాతావరణం సందడిగా మారుతూ ఉంటుంది. 12వ తేదీ రాత్రి 7:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా కూడా అధికమైనటువంటి ఖర్చులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి కోల్పోవడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.